విష్ణుప్రియ ఎలిమినేట్ అని అయితే సోషల్ మీడియాలో అయితే బాగా ట్రెండ్ అవుతుంది. అటు ట్విట్టర్లో పృథ్వీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కువగా అయితే ట్విట్టర్లో కూడా చేస్తున్నారు. ఫైనల్గా చూసినట్లయితే ఈరోజు థర్డ్ ప్రోమోలో వచ్చినట్టుగా అయితే విష్ణుప్రియ అండ్ పృథ్వీ ఇద్దరు కూడా ఎలిమినేట్ అయ్యారు అనే విధంగా అయితే ప్రోమోలో జస్ట్ యు బోత్ ఆర్ ఎలిమినేటెడ్ అని నాలుగు సార్ అంటారు. తర్వాతకి నెక్స్ట్ కట్ చూస్తే వెంటనే గేట్ క్లోజ్ అయ్యి ఉంటుంది. అక్కడ జస్ట్ నిఖిల్ ఒక్కడు మాత్రమే అవపడతాడు. అంత ఫాస్ట్గా కట్ చేసినట్టే అక్కడే అర్థమైపోతుంది మనకి. లేదు, నాకు సార్ చెప్పింది ఏదో ఫ్రాంక్ చేశాడు అనేది అయితే క్లియర్గా తెలిసిపోతుంది అక్కడ. ఇంకా చూసినట్లయితే విష్ణుప్రియ ఎలిమినేషన్ కాదు, ఆ రంగులు ఉన్నాయి కదా, ఎవరి అక్వేరియం అయితే వాటర్ రెడ్ కలర్లోకి వస్తుందో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు అని అయితే చెప్పడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి బాక్సులు ఉంటాయి కదా, ఆ కలర్స్ ఉన్నాయి, కలుపుతురు ఆ వాటర్లో కలిపినప్పుడు అది ఆ కలర్లోకి మారుతున్నాయి. ఒకటి బ్లాక్, ఒకటి రెడ్, ఆ రకంగా మారుతూ వచ్చిందనమాట. ఒకవేళ అక్కడ ఉన్న ఏమైనా బాటిల్స్ కొద్దిగా అటు ఇటు తేడా అయ్యి ఏమైనా జరిగిందా అయ్యింది, తర్వాతకి ఫ్రాంక్ అని మళ్ళీ అది ఏదైనా చేస్తారా ఏదైతే. కానీ విష్ణుప్రియ క్లియర్గా ఎలిమినేట్ అవ్వలేదు. విష్ణుప్రియ ఫ్యాన్స్ ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్లోనే ఉంది. ఆ కలర్ మిక్సింగ్ ఎక్కడో తేడా కొట్టి అయితే ఇద్దరి అక్వేరియంస్ రెడ్ కలర్లోకి అయితే మారడం జరిగింది. దాని పరంగా నాకు సారు ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు, యూ బోత్ ఆర్ ఎలిమినేటెడ్ అయితే చెప్పారు. ఫైనల్గా లేదు, అది ఫ్రాంక్ ఆ రకంగా ఉంటుంది. జస్ట్ క్యూరియాసిటీ పెంచడం కోసం, జనాల అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం ఇదైతే 100% విష్ణుప్రియకే చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే విష్ణుప్రియ ఎలిమినేట్ అయిందంటారా అనేది జనాల్లోకి విపరీతంగా వెళ్ళిపోతుంది. చాలా ఫాస్ట్గా ఇది స్ప్రెడ్ అవుతుంది. మంచి తొందరగా కాదేమో కానీ ఇట్లాంటివి కొద్దిగా తొందరగా స్ప్రెడ్ అవుతాయి కాబట్టి ఇది తొందరగా వెళ్తుంది ఖచ్చితంగా. అది ఈ విష్ణుప్రియ గురించి అయితే కొంత బజ్ క్రియేట్ అవుతుంది ఖచ్చితంగా. విష్ణుప్రియకి ఇది హెల్ప్ అవుతుంది. విష్ణుప్రియకి సంబంధించినటువంటి ఇన్స్టాలో ఫాలోవర్స్ 13 లక్షల మంది, 1.3 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అంటే ఫాలోవర్స్ ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా కొద్ది గొప్ప మొత్తానికైతే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కసారిగా విష్ణుప్రియ వైపు అయితే చూస్తారు వాళ్ళందరూ. ఏందిరా ఈ అమ్మ అన్నట్టుగా అయితే చూస్తారు అనమాట. సారీ, ఈ రకంగా అయితే ఉంటుంది. సో విష్ణుప్రియ ఎలిమినేట్ అవ్వలేదు క్లియర్ కట్గా. ఇక అటు చూస్తే పృథ్వీ ఎలిమినేట్ అయ్యి అయితే బయటకు వెళ్ళాడు. విష్ణుప్రియ టాప్ 5లోకి వెళ్తుందా అంటే, విష్ణుప్రియకి ఇప్పుడు బయట ఉన్న వాళ్ళల్లో అవినాష్ ఆల్రెడీ టాప్ 5లోకి వెళ్ళిపోయాడు. తర్వాతకి గౌతమ్ కృష్ణ, నిఖిల్ వీళ్ళిద్దరు కూడా 100% టాప్ 5లో ఉంటారు. నబిల్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కానీ విష్ణుప్రియ కొద్దిగా పాజిటివ్గా ఏమాత్రం గేమ్ పై ఫోకస్ చేసినా కొంచెం ఎక్కువగా తప్పదు. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి తను ఏదో రకంగా క్రియేషన్ కావచ్చు, ఏదైనా మొన్న లాస్ట్ రోజు చూసాం కదా ఎలా తను మాట్లాడింది ఆ రోజు, ఆ రకంగా హోస్ట్ చేసినట్టుగా, యాంకరింగ్ చేసినట్టుగా అయితే ఎవరు టికెట్ ఫినాలే గెలుస్తారనుకుంటున్నారు, ఎవరికి బ్లాక్ బ్యాడ్జ్ వస్తుంది, ఎవరికి కంటెండర్ బ్యాడ్జ్ వస్తుంది అని ఈ రకంగా చేసేది. ఆ టైప్లో ఏదైనా తన వల్ల ఏదైతుంది క్రియేట్ చేసి కొంత ఆడియన్స్కి అవపడగలిగితే ప్లస్ అవుతుంది. విష్ణుప్రియ ఏమాత్రం ఆమె పాజిటివ్గా ఉంటుంది, జెన్యున్గా ఉంటుంది, కాదనట్లే. కొన్ని కారణాల వల్ల కంప్లీట్గా డైవర్ట్ అయిపోయింది, ఒక కన్ఫ్యూజన్ వెళ్ళిపోయింది. ఆడియన్స్కి నేనేమి ఇవ్వాలి ఉంటున్నా కదా, టాస్క్ ఉన్నప్పుడు పోయి ఆడుతున్న తర్వాతకి అన్నట్టుగానే ఉందన్నమాట. నిన్న నాకు సార్ కూడా చెప్పడం జరిగింది. నాకు సార్ నేను ఏం చేయగలను అన్నీ ఇస్తున్నాను సార్, ఇంకేమి ఇవ్వాలి నాకు అర్థం కావట్లేదు అని అయితే అంటుంది. ఫైనల్గా తెలుసుకోమా నువ్వేమి ఇవ్వాలో నీకు తెలుసు. ఆడియన్స్ అడిగితే ఆడియన్స్ కూడా లేదని చెప్పారు. నిన్న యాక్చువల్గా బయట రావాల్సి ఉండే, అది ఎపిసోడ్లో కట్ చేశారు, ప్రోమోలో మాత్రం ఇచ్చారు. ఆ రకంగా అయితే జరిగింది. నిన్న తేజ ఎలిమినేషన్ ఉన్న కారణంగా కొన్ని సీన్స్ అయితే కట్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ రకంగా అయితే ఇది జరిగిపోయింది. విష్ణుప్రియ ఎలిమినేషన్ అవ్వలేదు, ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పృథ్వీ ఒక్కడే ఎలిమినేట్ అయి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఎలిమినేషన్ గురించి అయితే. టాప్ 5లోకి ఎవరు వెళ్తారు ఏంది అనేది అయితే ఖచ్చితంగా అవినాష్ ఆల్రెడీ టాప్ 5లో ఉండు, నిఖిల్, గౌతమ్ వెళ్తారు. తర్వాతకి నబీల్కి ఛాన్సెస్ ఉన్నాయి కానీ చెప్పలేము. ప్రేరణ, విష్ణుప్రియ, రోహిణి వీళ్ళ ముగ్గురు కూడా గట్టి పోటీ ఉంది కాబట్టి చెప్పలేము, చూడాలి. ముగ్గురు అయితే 100% క్లియర్ టాప్ 5లో ఉంటారు. మిగతా 2 ప్లేస్ల కోసం మాత్రం భీకరమైన యుద్ధం చేయాల్సి ఉంటుంది. బయట ఓట్లు అవే మెయిన్ ఇంపార్టెంట్. నబీల్, విష్ణుప్రియ, ప్రేరణ, రోహిణి వీళ్ళ నలుగురు కూడా
ఏ మాత్రం తక్కువ కాదు, అందరూ ఈక్వల్ పొజిషన్లో ఉండవాళ్ళే. కాబట్టి సిచ్యువేషను ఎప్పుడు ఎలాగైనా మారచ్చు. కాబట్టి అలర్ట్గా ఉండైతే ఓట్స్ వేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఓటింగ్ రేపు 11కి స్టార్ట్ కావచ్చు. రేపటి నుంచి 11కి ఓటింగ్ లైన్స్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ టైమింగ్స్ రేపటి నుంచి చేంజ్ అవుతున్నాయి. నార్మల్గా అయితే 9:30 to 10:30 అయితే ఉండేది. కానీ రేపటి నుంచి మా టీవీలో వచ్చే ఆ టైమింగ్ చేంజ్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. రేపటి నుంచి 9:30 కాదు 10:30 PM నుంచి 11 PM వరకు అయితే రేపటి నుంచి ఉంటుంది. కాబట్టి రేపు 11 PM నుంచి ఓటింగ్ లైన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అలర్ట్గా ఉండి ఓట్లు వేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.